వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో ఇప్పటికైనా మీకు ఒక అవకాశం, లాస్ట్ చివరి అవకాశంగా ఉంది. మీరు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24వ తారీఖు 3వ నెల 2024 at the 10 AM బాసరా ఇన్స్టిట్యూట్లో డెమో ఉంటుంది. ఆ డెమోకి అటెండ్ కాండి. మీరు ఎందుకు ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాలేదో మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరైనా 2012 కావచ్చు, 2017 డిఎస్లో కావచ్చు, ఎవరైతే ఫెయిల్యూర్ అవ్వకుండా వస్తున్నారో అలాంటి అభ్యర్థులు కూడా ఒక్కసారి మీరు ఈ సండే డెమోకి అటెండ్ కాండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏ ఏరియాలో మిస్టేక్ చేస్తున్నారు, మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, సో ఇలాంటివన్నీ కూడా మీరు మీ ఒక్క డెమో మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే మీరు చిన్న చిన్న మిస్టేక్స్, మీరు కష్టపడుతున్నారు, మీకు కష్టపడుతూనే ఉన్నారు, మీరు చదువుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ మీకు కరెక్ట్ అయినటువంటి ఎక్కడో ఒక ఏరియాలో మీకు డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ కావడం మూలంగానే మీరు ఉద్యోగం సాధించలేకపోతున్నారు. ఇవాళ 2023 గురుకులాలలో బాసరాలో ఇంత రిజల్ట్ సుమారుగా 2000 ఉద్యోగాలు, ఒక్కొక్కరికి 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో వచ్చినాయి. మీరు ఒకసారి బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ కనుక చూడండి. బాసరా ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయిన గురుకులాలలో మన సక్సెస్ అయినటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయాలను చూడండి. సో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, టెట్ కూడా క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఇలా బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చి టెట్ క్వాలిఫై కావడమే కాకుండా ఒక స్కాలర్ తోటి ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీ లాంటి పిహెచ్డి స్కాలర్స్ తోటి పోటీపడి స్టేట్ ర్యాంక్స్ సాధించినారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో టాప్ 10లో 7 ర్యాంక్స్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్కు అలాంటి రిజల్ట్ సాధ్యమైంది. ఒక సోషల్లో దాదాపు 150కి పైగా ఉద్యోగాలు వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్ సంపాదించింది. జేఎల్స్ కావచ్చు, డిఎల్స్ కావచ్చు, పీజీటీలు కావచ్చు, టీజీటీలు కావచ్చు. ఒక బయోసైన్స్లో దాదాపు 67 పీజీటీ ఉద్యోగాలు. అంటే ఇంత సక్సెస్ అయ్యారంటే కారణము మీరు కాలేకపోయారు. బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చిన అభ్యర్థులు అయ్యారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, బాసరా ఇన్స్టిట్యూట్లో నాణ్యతకు మారు పేరు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా కాబట్టి ఇంత సక్సెస్ వచ్చింది. గురుకులాలలో కూడా నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన. ఆ వీడియోలలో గురుకులా ఉద్యోగం రావాలి అంటే మెథడ్ ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్తున్నా. ఇవాళ అదే రిపీట్ అయింది. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావాలన్నా కూడా మెథడ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. సో అలాంటి మెథడాలజీ ఫ్యాకల్టీ, ప్రతి సబ్జెక్ట్ ఒక స్టేట్ ఫేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీ ఉంది కాబట్టి ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో గురుకులాలలో అంత రిజల్ట్ రావడం జరిగింది. 2017 గురుకులాలు కావచ్చు, 2018 గురుకులాలు కావచ్చు, అండ్ 2023 గురుకులాలు కావచ్చు. ఈ 3 గురుకులాలలో 1 సైడ్ రిజల్ట్ రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అంటే నా ప్లానింగ్, నా విధానము, నేను ఎట్లా తీసుకోవాలి, ఫ్యాకల్టీ ఎవరు ఉండాలి, ఎవరు ఉంటే న్యాయం జరుగుతుంది. ఇవాళ మీకు ప్రతి మెథడాలజీలో కూడా ఏ ఫ్యాకల్టీతో పోల్చుకున్న బాసరా ఇన్స్టిట్యూట్ చెప్పే ఒక ప్రతి ఫ్యాకల్టీ కూడా 100 మార్కులకు దాదాపు 10, 15, 20 మార్కుల ఒక ఎక్స్ట్రా మార్జిన్, ఎక్కువ మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి ఇవాళ రిజల్ట్ 1 సైడ్ రిజల్ట్ అయింది. 2017 డిఎస్సిలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చిన ఒక నల్గొండ జిల్లాలో బయోసైన్స్ లాంటి సబ్జెక్టులో 12 ఓపెన్ పోస్టులు ఉంటే 12 ఓపెన్లో ఉంటే 8 ఉద్యోగాలు బాసరాకు వచ్చినాయి. సో ఇలాంటి హిస్టరీ బాసరా ఇన్స్టిట్యూట్కు ఉంది. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ అలా ఉంటుంది. ఎవరైతే హెచ్జిటి అభ్యర్థులు ఉన్నారో, 2012లో ఫెయిల్ అయిన అభ్యర్థులు ఉన్నారు, 2017లో ఇంకా కూడా వాళ్ళు ఇంకా అదేవిధంగా ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ఎవరికైతే ఈరోజు నేను ప్రధానంగా ఈ వీడియో చేయడం ఎందుకంటే ఇంకా 90 డేస్ టైం కనుక ఉంది. 90 డేస్ ఎగ్జామ్స్కు 115 రోజుల టైం ఉంది. ఎగ్జామ్కు 115 రోజుల డిఎస్సి ఎగ్జామ్స్కు 115. ఎవరైతే టెట్ క్వాలిఫై అయిన తర్వాత టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు సండే డెమోకు రండి. 100కు 100% టెట్ క్వాలిఫై అయ్యేటువంటి బాధ్యత నాది. ఎందుకంటే అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంది. ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని టెట్ క్వాలిఫై కాలేదు అంటే అది నాకే అవమానం. కాబట్టి అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ బాసరాలో ఉంది. ఎందుకంటే మీరు చదివితే, మీరు కొంచెం కష్టపడ్డా కూడా ఈ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ సైకాలజీ నవీన్ సారు 2 తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి చాలా డెప్త్గా సబ్జెక్ట్ చెప్పేటువంటి నవీన్ సార్ కావచ్చు, అండ్ తీగల జాన్ రెడ్డి కావచ్చు. ఇలాంటి సైకాలజీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ప్రతి ఫ్యాకల్టీ కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో
టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే టెట్ 100% క్వాలిఫై అవుతారు. రెండవది, టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో అలాంటి అభ్యర్థులు మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇప్పటికి కూడా ఈ డేట్ నుంచి 115 రోజుల టైం ఉంది. ఎక్కువనే ఉంది, కొన్ని ఎగ్జామ్ ఉంటాయి 115, 120 రోజుల టైం కూడా ఉంది. ఇప్పటికి కూడా మీకు మంచి టైం ఉంది. ఈ టైంని కనుక మీరు అన్ని డేస్ ఉన్నది 90 డేస్. హెచ్జిటి అభ్యర్థులు అయితే 90 డేస్ అండ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు 2.5 నెలలు 75 డేస్ బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు టైం స్పెండ్ చేయండి. మిగిలిన ఒక 1 మంత్ మీరు చదువుకోండి. ఇక్కడ హెచ్జిటి అభ్యర్థులు 90 డేస్లో కూడా ఫస్ట్ ఏదైతే హెచ్జిటి ఉద్యోగంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందో, నేను గురుకుల ఉద్యోగం నేను చెప్పిన వినండి. ఫస్ట్ నేను ఏదైతే చెప్తున్నా గురుకులాలలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని, మెథడ్ పోషిస్తుందని నెంబర్ ఆఫ్ 100 వీడియోలు చేయొచ్చు నేను. అది రియల్ వాస్తవము, అలానే జరిగింది. ఇవాళ హెచ్జిటి ఉద్యోగంలో కూడా హెచ్జిటిలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటిది మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ మెథడ్ నెక్స్ట్ ఈ పిఐ. ఈ 4 ఏరియాలు ఎవరైతే ఈ 4 ఏరియాలు బాసరా ఇన్స్టిట్యూట్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు మొదట ప్రియారిటీగా ఈ 4 ఏరియాలని నేను ఫినిష్ చేస్తా. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ 4 ఏరియాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకున్నట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఇవాళ మ్యాథ్స్ రాంబాబు సార్ కావచ్చు, వెంకట్ గౌడ్ సారు, మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఇలా వెంకట్ గౌడ్ సార్ కావచ్చు, రాంబాబు సార్ కావచ్చు, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా బై మార్కులు తెచ్చుకునే అవకాశం ఇలా బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. ఇంగ్లీష్ సుధీర్ సార్ కావచ్చు అండ్ మేజర్ పార్ట్ కరీంనగర్ శ్రీనివాస్, మెథడాలజీ కరీంనగర్ శ్రీనివాస్ కావచ్చు అండ్ సుధీర్ సార్ కావచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ని అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ అండ్ రమేష్ సార్ కూడా కొన్ని టాపిక్స్ చెప్తాడు. సో కాబట్టి ఇక్కడ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా ఇలా బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. ఒక్కొక్క ఏరియా ఒకరికి ఇచ్చి అద్భుతమైనటువంటి మీరు ఎక్కడ ఇంగ్లీష్ అదే చాలా కీలకం. తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ పోయేదే ఇంగ్లీష్లో. సో క్వశ్చనింగ్ ఎలా వస్తుంది, ఏ స్థాయిలో ప్రిపేర్ కావాలో ఇవాళ మీకు బాసరా ఇన్స్టిట్యూట్లో అలాంటి క్వాలిటీ ఇంగ్లీష్ దొరుకుతుంది. ఇవాళ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ మెథడ్ నాది గ్యారంటీ. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో గురుకులకు ఎలాంటి మెథడాలజీని ఇచ్చిందో, ఎలాంటి మెథడాలజీ ఇస్తే ఎంత రిజల్ట్ వచ్చిందో ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో ఈ ట్రై మెథడ్కైనా కావచ్చు, ఈ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. 15/15 మార్కులు తెచ్చుకునే విధంగా తెలుగు మెథడ్ లోకనాథ్ రెడ్డి కావచ్చు అండ్ ఇంగ్లీష్ మెథడ్ శ్రీనివాస్ సార్ కావచ్చు అండ్ ట్రై మెథడ్ అతని పేరు కూడా శ్రీనివాస్ సార్. ట్రై మెథడ్లో 9/9 మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. అట్లా ఎక్సలెంట్ మెథడాలజీ బై తెచ్చుకునే అటువంటి అవకాశం ఉంది. ఇవాళ పిఐ కూడా తీగల జాన్ రెడ్డి సార్ అండ్ సైకాలజీ పార్ట్ నవీన్ సార్ కాంబినేషన్. ఈ 4 ఏరియాలు మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఎక్కడ మీరు ఏ ఏరియాలో కోచింగ్ తీసుకున్నా ఈ 4 ఏరియాలు 100% ఇలా బాసరా డామినేట్ చేస్తుంది. ఇవాళ ఈ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్కి ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతోమంది, కొన్ని వేల మంది అభ్యర్థులని దాటేసి ముందుకెళ్ళి ఇలా సక్సెస్ కాగలుగుతారు. అదే చెప్తున్నా నేను. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మేము ఆల్రెడీ యాప్లో ప్రిపేర్ అవుతున్నామనో 2012లో ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకొని 2017లో ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఆన్లైన్లో వింటున్నటువంటి అభ్యర్థులు కాబట్టి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు ఎంత చదివినా కూడా ఇవాళ ఇక్కడ నేను తీసుకునేటువంటి ఒక మాస్టర్ ప్లాన్లో బాసరా ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్లో మా అభ్యర్థులు ఈ బాసరా ఇన్స్టిట్యూట్ అభ్యర్థులు చాలా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే గురుకులాలలో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా 100% ఇవాళ బాసరా అభ్యర్థులు ముందు వరుసలో నిలుస్తారు. ఎవరైనా మేము ఆల్రెడీ చదివినమైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవలేదు నాకు తెలుసు, ఎందుకంటే నా దగ్గరకు వస్తూనే ఉన్నారు. వాళ్ళు టెస్ట్ సిరీస్ అని రాస్తున్నారు. బాసరా ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ కూడా నెక్స్ట్ మనము వచ్చే నెలలో ఫస్ట్ వీక్ నుంచి టెస్ట్ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ గురించి ఇప్పుడు మీరు చదవాల్సిన అంత చదవకుండా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఉపయోగం లేదు. నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పిన, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా నువ్వు చదవాల్సినంత చదవకుండా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా అది వేస్ట్ అవుతుంది, అది ఉపయోగం ఉండదు, ఉద్యోగం రాదు, అలాంటిగా ఉద్యోగాలు రావు. నువ్వు ఎంత చదవాలనో అంత చదివి కొన్నిసార్లు ప్రిపేర్ అయినా కొన్నిసార్లు రివిజన్ చేసినా నువ్వు సక్సెస్ కాగలుగుతావు. ఇవాళ
మ్యాథ్సే కాదు, ఇంగ్లీషే కాదు, మెథడే కాదు, పిఐ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఈవెన్ తెలుగు ఆల్సో చిన్నారావు సార్ కావచ్చు, వెంకట్రావు సార్ కావచ్చు, అండ్ సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, సోషల్ సబ్జెక్ట్ కావచ్చు, ఏ చిన్న ఏరియా కూడా ఇక్కడ డిస్టర్బ్ లేకుండా టాప్ ఫ్యాకల్టీని, ఎక్సలెంట్ ఫ్యాకల్టీని పెట్టి అలా క్లాసెస్ రన్ చేస్తున్నాం. కాబట్టి ఇలా బాసరాలో జాయిన్ అయిన ప్రతి 10 మందిలో మినిమం 8, మ్యాక్సిమం 10కి 10 అభ్యర్థులు కూడా ఉద్యోగాలు సాధిస్తారు. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్ మీరు యూట్యూబ్ ఛానలే చూడండి. 2017లో 14 మంది, వికారాబాద్ నుంచి ఒక 14 మంది, సర్దార్ ఆలీ కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా 14 మంది వస్తే 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. సో అలాంటి కాంబినేషన్. ఇవాళ ఒక మా నల్గొండ జిల్లాలో బయోసైన్స్ కనుక, నల్గొండ జిల్లాలో బయోసైన్స్లో ఓపెన్లో 12 పోస్టులు ఉంటే 2017లో 8 పోస్టులు బాసరాయి. ఇలాంటి రిజల్ట్. మొన్న గురుకులాలలో కూడా ఇవాళ గురుకులా కనుక తీసుకున్నట్లయితే 2023 గురుకులాల్లో కనుక తీసుకుంటే ఎన్ని ఉద్యోగాలు, దాదాపు సుమారుగా 2000కు పైగా ఉద్యోగాలు, ఒక్కొక్క అభ్యర్థి 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు కూడా వచ్చినాయి. మీరు బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ చూడండి. ఎందుకు వచ్చినాయి అన్ని ఉద్యోగాలు? 2000 మందికి పైగా సక్సెస్ అయ్యారు. ఇంత సక్సెస్ రేట్ ఉండడానికి గల కారణం ఫ్యాకల్టీ కాంబినేషన్. టెట్ కూడా క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు వచ్చారు, ఇక్కడికి క్వాలిఫై అయ్యారు. కొందరు 2012లో, 2017లో కావచ్చు, 2018లో కూడా గురుకులాలు మిస్ అయినాయి. మళ్ళీ ఈసారి వాళ్ళు ఒక మిస్టేక్ చేయకుండా బాసరాకు వచ్చారు, వాళ్ళు సక్సెస్ కాగలేరు. తెలుగు మీడియం అభ్యర్థులు, మేము చదవలేము, మాకు ఇంగ్లీష్ రాదు అన్నటువంటి అభ్యర్థులు కూడా ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయ్యారు. కాబట్టి ఒక నాణ్యతకు మారు పేరు బాసరా, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా కాబట్టి ఇవాళ ఇంత సక్సెస్ రేటు బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. నేను మరొకసారి చెప్తున్నా, మీరు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇప్పటికైనా టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థి కూడా ఇప్పుడు టెట్ క్వాలిఫై అవుతూ కూడా ఎడ్జిటి ఉద్యోగం కావచ్చు, స్కూల్ స్టేట్ ఉద్యోగం కావచ్చు సాధించవచ్చు. టైం ఉంది. ఒకసారి మీరు చదివింది, ఒక్కసారి విన్నది 10 సార్లతో చదివినతో సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 మంత్స్, ఈ 90 డేస్ ఇక్కడ ఎడ్జిటి అభ్యర్థులు క్లాసులు వింటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఏరియాని రివిజన్ చేసుకుంటే 100కు 100% సక్సెస్ అవుతుంది. సో ఒక మంచి అవకాశం. రేపు సండే డెమో ఉంది, మీరు ఈ డెమోకు రండి. వచ్చినట్టయితే మీరు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు, ఏ మిస్టేక్ చేయడం వల్ల మీరు గతంలో ఉద్యోగాలు పొందలేదు, ఇప్పుడు అలాంటిది ఒక తప్పిదం చేయకుండా వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకొని మీరు అదయ్యారు. కానీ ఇప్పుడు ఒక లాస్ట్ ప్రయత్నంగా ఎంతోమంది గురుకుల అభ్యర్థులు ఒక లాస్ట్ ప్రయత్నంగా బాసరకు వచ్చారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఇంతకు ముందు మీరు ఎక్కడైనా తీసుకొని ఉన్న అభ్యర్థులు ఉన్నా కూడా మీరు ఒక లాస్ట్ ప్రయత్నంగా బాసరాని సెలెక్ట్ చేసుకోండి. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం, నాణ్యతకు మారుపేరు బాసరా. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు బాసరా డైరెక్టర్. థ్యాంక్ యూ అండి.